కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు గాదే ఇన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఓకే. ఎప్పుడు పింక్ వేసుకుంటారు సార్? బీఆర్ఎస్ కలర్ అనే కదా. అది టీఆర్ఎస్ కాదు, అది టీఆర్ఎస్. కేసీఆర్ ఎందుకు సార్ వేసుకోడు గులాబీ కలర్? ఇప్పుడు వేసుకుంటలేడు. 14 వరకు మీరు చూడండి. కేసీఆర్ అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో గతంలో కూడా ఆయన అధికారంలో లేదు, ఆ విధంగా ఆయన మొదటి నుంచి కూడా ఆయన అట్నే ఉండే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్నే ఉండే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే అట్లయితేనే అనుకోవడం. టీఆర్ఎస్ రజతోత్సవ సమావేశం అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ళు అయింది అంతేనా? అది రజతోత్సవ బీఆర్ఎస్ కాదు, రజతోత్సవ టీఆర్ఎస్ కాదు. అందుకనే కేసీఆర్ చాలా జాగ్రత్తగా ప్రజలు ఈ రోజు దేని గురించి మాట్లాడుకుంటారు, ఏ విషయాలు ఎక్కువ చర్చిస్తున్నారనే దాని మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు. సభకి జనాలు వచ్చినా కూడా సభ సక్సెస్ఫుల్ కాలేదని చాలా మంది మాట్లాడుతారు. ఇప్పుడు కూడా మనం ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడే భాషకి ప్రజలు స్వీకరించేదానికి చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరే తీయకుండా మాట్లాడారు. ఏమో ఇప్పుడు ఆయనకి అది ఎప్పుడు ఉందాకనే పెద్ద గోయిస్ట్ ఆయన. సరే, ఇప్పుడు ఆయన ఉన్నపలంగా మాట్లాడుతూ చంద్రబాబు పేరు మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు చంద్రబాబుని బాగా టార్గెట్ చేస్తారు? అంటే చంద్రబాబుని టార్గెట్ చేయకుండా, తెలంగాణ వ్యతిరేకులను టార్గెట్ చేయకుండా తెలంగాణ ఎమోషన్ ఎట్లా ఉంచలేవు కదా. అంటే ఎమోషనల్ డ్రామా సార్ మొత్తం. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఏ విధంగా ఉంది? ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు గాదే ఇన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్ గా జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు కేసీఆర్. మాట్లాడదాం, కేసీఆర్ స్ట్రాటజీ ఏంది, కేసీఆర్ మైండ్ లో ఏముంది తెలుసుకుందాం. ఇన్నారెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ. ఎప్పుడు పింక్ వేసుకుంటారు సార్? ఏ ఇంటర్వ్యూకైనా పింక్ వేసుకుంటారు ఖచ్చితంగా. ఒక ఇంటర్వ్యూ కాదు, దాదాపుగా ఎప్పుడు కూడా అంటే మామూలు కార్యక్రమాల్లోనైనా, ప్రయాణంలోనైనా, లేకపోతే ఆశ్రమంలో ఉన్న. ఎందుకు పింక్ అంటే ఎందుకు ఇష్టం? బీఆర్ఎస్ కలర్ అనే కదా, తెలంగాణ కలర్ అనేనా? అది బీఆర్ఎస్ కాదు, అది టీఆర్ఎస్ ది. బీఆర్ఎస్ కలర్ కూడా అదే కదా కావచ్చు. వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ కలర్ అనే వేసుకుంటారు. టిఆర్ఎస్ కలరు ఆ రోజు రూపొందించడానికి త్యాగాలతోటి రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. గులాబీ రంగులో, గులాబీ జెండాలో ఈ త్యాగానికి, తర్వాత సక్సెస్కి ప్రతీకగా ఉండేది గులాబీ అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆలోచన చేసి, ఎందుకంటే అప్పటికి 3-4 సార్లు రాష్ట్ర సాధన ఉద్యమాలు జరిగి, పోరాటాలు జరిగి, చాలా మంది అమరులయ్యి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేయబోయేటువంటి రాష్ట్ర సాధన రాజకీయ పార్టీతో కూడిన ఏదైతే మన కార్యక్రమాలు ఉంటాయో దాన్ని లక్ష్య సాధన వైపు తీసుకురావడానికి మనకి త్యాగాలతో కూడిన రాష్ట్ర సాధన అంశం ఉంటే బాగుంటుంది అనే దాంతో మొదలు పెట్టడం జరిగింది. అది అనుకున్నట్టుగానే సరే, సుదీర్ఘకాలం జరగవచ్చు, 13 సంవత్సరాలు, లక్షలాది మంది, కోట్లాది మంది అనేక రూపాల్లో ఉద్యమాలు, పోరాటాలు చేయొచ్చు. ఆ పోరాట రూపాల్లో ముఖ్యంగా గులాబీ అనే, అంటే మేము అనుకున్నది ఏంటంటే సింగిల్ కలర్ ఉండాలి దేశంలో, ఎక్కడ ఉండొద్దు, దేశంలో ఇతరులకు ఎవరికి ఇది ఉండొద్దు. తర్వాత ఇది ఒక రాష్ట్ర సాధనకి ప్రతీకగా ఉండాలి అని ఇట్లా ఆలోచించి, ఎందుకంటే సో ఎప్పటికీ మీకు ఇది వేయాలని ఉంటది, ఈ షర్ట్ వేసుకోవాలని ఉంటది. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక గుర్తు ఇది, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక గుర్తు. ఇప్పుడు మొన్న కేసీఆర్ ఎందుకు సార్ వేసుకోడు గులాబీ కలర్? ఇప్పుడు వేసుకుంటలేడు. నీకు 14 వరకు మీరు చూడండి, ఈ వీడియోలు చూడండి, లేకపోతే చాలా రేరు కూడా అప్పుడు కూడా లేదు ఖచ్చితంగా వేసుకునేవాడు. మీటింగ్కి వచ్చిందంటే ఖచ్చితంగా గులాబీ. ఎందుకంటే మేమిద్దరమే 2001 పార్టీ పెట్టక ముందు కానీ, పెట్టిన తర్వాత కానీ మేము ఇక్కడ హిమాయత్నగర్లో ఉంటుంది, ఏదో ఆయన రెగ్యులర్గా బట్టలు కొనుక్కునేది. హిమాయత్నగర్లో కొనుక్కుంటాడా? అప్పుడు కొనేది. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వస్తాయి అనుకో ఓకే బట్టల షాపులు. అప్పుడు మేమిద్దరమే పోయి కొనుక్కున్నాం అక్కడ బట్టలు హిమాయత్నగర్లో. నాకు కరెక్ట్గా బట్టల షాపు పేరు గుర్తులేదు, కానీ ఒకటేసారి మా ఇద్దరికి 6-7 షర్ట్లు కొనుక్కున్నాం. పింక్ కలర్ కూడా అక్కడనే కొంటున్నా, అన్నే కొన్నాం. కేసీఆర్ వేసుకున్న బట్టలు కూడా అన్నే పింక్, అన్నే కొనుక్కున్నాం. ప్రతి ఎక్కడ మీటింగ్ పోయినా, ఏ బహిరంగ కార్యక్రమానికి పోయినా కానీ ఖచ్చితంగా ఆయన వేసుకునేది.
గులాబీ షర్ట్ వేసుకునేది, లేకపోతే గులాబీ షర్ట్తో పాటు గులాబీ కండ కూడా వేసుకునేది. ఇప్పుడు ఇక 14 తర్వాత నేను చూస్తలేను కానీ నాకు తెలిసినంత వరకు 14 ముందు ప్రతి మహాసభలో కావచ్చు, ప్రతి బహిరంగ సభలో కావచ్చు, ప్రతి ఉద్యమ కార్యాచరణలు ఎక్కడైనా కనపడ్డా కానీ అది వేసుకొనే ఉండేది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు బయట కనబడ్డాడు, ప్రజల్లో ఉన్నాడు, అఫ్ కోర్స్ ఉద్యమంలో కూడా ఉన్నాడు. కానీ బిల్లు పాస్ అయ్యే టైంలో ఆయన పార్లమెంట్లో లేడు అనేది అందరికి తెలిసిన విషయమే. విజయశాంతి ఒక్కతో ఉండనుకుంటా. అయితే కేసీఆర్ అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి ఎవరికి కనిపించకుండా కొన్ని నెలల పాటు ఎట్లున్నాడో, గతంలో కూడా ఆయన అధికారంలో లేనాడు ఆ విధంగానే ఉంటుండేనా సార్? ఆయన మొదటి నుంచి కూడా ఆయన అట్లే ఉండే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లే ఉండే. పబ్లిక్ ఉండడు ఎక్కువగా ఆఫీసర్లకు అందుబాటులో ఉండడము, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మొదటి నుంచి కూడా లేదు. కాకపోతే తనకు దగ్గర ఉన్న ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటాడో, పిఎల్ కావచ్చు, పిఎస్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి సంబంధించిన పనులు ఏమైనా చేసేది. కానీ నియోజకవర్గ పనులైనా అట్లే చేసిండు. ఆయన ఎప్పుడు 81లో ఫస్ట్ టైం, 82లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ టైం పోటీ చేసిండు, అప్పుడు ఓడిపోయాడు. తర్వాత మళ్ళా ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందో, ఏది నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లలో మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చాను, గెలిచిండు. 84 చివరిలో గెలిచినప్పటి నుంచి 84, 89, మళ్ళీ 94, మళ్ళీ 99, మళ్ళా ఇక సరే మళ్ళా తర్వాత అంటే మళ్ళీ 2001లో బై ఎలక్షన్ పోయినాం అనుకో మేము, అది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత. ఈ మొత్తం క్రమంలో కూడా ఆయన ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తనే ఉండేది. ఆయనకెప్పుడు 87లో 88లో కరువు సహాయక మంత్రులుగా ఏదో అప్పుడు 2 జిల్లాలకు ఒకటి తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కరువు మంత్రిగా కానీ ఆ స్టేటస్ ఇచ్చిండు, ఇన్ఛార్జ్ మంత్రులు అన్నట్టు సహాయ మంత్రులు. అప్పుడు కూడా ఈయన ఏదో 2 జిల్లాలకు ఏదో ఉన్నాడు సహాయ మంత్రి, అట్లా కరువు కోసమే, ఓన్లీ కరువు నివారణ, కరువు అప్పుడు. దాని తర్వాత మళ్ళా సరే 89లో ఓడిపోయిండ్రు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా 94లో మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సరే 1 ఇయర్కే మన చంద్రబాబు తిరుగుబాటు ఇదంతా జరిగింది కదా, వైస్రాయ్ ఎపిసోడ్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన 97లో ఆయనకి రవాణా శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అట్లా చేసినాం. అప్పుడు కూడా ఆయన అధికారులందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా అందరు కూడా, ముఖ్యమైన శాఖ ఆర్టీసీ వాళ్ళు కూడా ఆయన సంగారెడ్డి గెస్ట్ హౌస్లో ఉంటే ఆడికే పోవాలి, లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడికి పోవాల్సిందే. అట్లనే పైలు పట్టుకొని సంచులు మూటలు పట్టుకొని తిరిగేది వీళ్ళంతా. సరే 99 తర్వాత 99లో మళ్ళీ చంద్రబాబు తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ రీత్యా ఈయనకి ఇవ్వకుండా ఆయన ఇంకొక విజయరామారావుకి ఇచ్చాడు. కావాలని ఇచ్చిండే సార్, నిజంగా క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది అప్పుడు. ఆయనకి అప్పటికి ఒకటి ఈయన మీద అందరు అధికారులు కంప్లైంట్ చేశారు, కేసీఆర్ పైన పోలీస్ ఆఫీసర్లు కంప్లైంట్ చేసిండ్రు, అంటే ఐపీఎస్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. ఈయన దొరికితే మాట్లాడితే మళ్ళీ రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, సంతకాలు పెడతాడు, పెండింగ్ పెడతాడు, రెస్పెక్ట్ చేయడు అని ఇట్లా అనేక రకాలుగా. అది ఆయన నైజం. మామూలుగా రెస్పెక్ట్ చేయడం అంటే ఇట్లా ఎదురుగా కలిసినప్పుడు మాత్రం కౌగలించుకుంటాడు, చాలా గొప్పగా ఆదరిస్తాడు, డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుపోతాడు, భోజనం వడ్డిస్తాడు, ఇవన్నీ చేస్తాడు, అన్ని ఆఫర్లు చేస్తాడు. తినే కాడ ఆఫర్ చేస్తాడు, తాగే కాడ ఆఫర్ చేస్తాడు, ఇంకా విందులు వినోదాలు ఇతరత్ర అంతా కూడా అక్కడ రెస్పెక్ట్ చేస్తాడు. కానీ ప్రతి వానికి ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. పోయి గంటలు కూర్చోబెట్టుకొని ఉత్తనే రూమ్లో ఉండి కూడా, ఉత్తనే గెస్ట్ హౌస్లో ఉండి కూడా ఏదో పనిలో ఉన్నట్టు బిజీగా ఉన్నట్టు చేస్తే బయట ఉన్నోనికి వానికి హర్ట్ అవుతారు కదా, చాలా హర్ట్ అవుతారు కదా. అట్లా ఆఫీసర్లు కూడా ఆయన మీద అప్పుడు కంప్లైంట్ చేసిందని చాలా మంది చెప్తారు, మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పేది మాకు. సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఆయనకి ఇయ్యలే క్యాస్ట్ ఈక్వేషనా, లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రవర్తన అట్టు ఉండడం వల్లనో అప్పుడైతే మొత్తానికి ఈయనకు అవకాశం రాలేదు. తర్వాత మళ్ళీ ఏదో కొద్ది రోజులకి డిప్యూటీ స్పీకర్
అనేది ఇచ్చారు 99 ఎన్నికల తర్వాత. ఎన్నికల తర్వాత. మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనైతే చాలా గొప్పగా నాకు అవకాశం దక్కుతుంది, నేను నెంబర్ 2 అవుతా, లేకపోతే టాప్ 5లో నేను ఒకరిని అవుతా, ఇట్లా దేవేందర్ గౌడ్ లాగా అట్లా అనుకున్నాడా? అనుకొని ఊహించుకున్నాని చెప్తారు వాళ్ళు. సరే ఇక ఆయన ఊహ అది ఏదో ఏదో అయిందంటారు కదా, అట్లా అయిండొచ్చు, మరి ఏమన్నా కావచ్చు, అతి అంచనాలు కావచ్చు, అతి కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, మొత్తానికైతే ఆయన అనుకున్నది జరగలే. ఇక అప్పటి నుంచి ఆయన కొంత నిరాశ నిస్పృహలో ఉండడం. సరే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా కానీ దాన్ని పెద్దగా ఆయన తనకి సరిపోయిందనే భావన లేకపోవడం, అట్లా ఉన్న కాలంలోనే అప్పటికే 96, 95 నుంచి ప్రారంభమై కొనసాగుతున్న తెలంగాణ దానికి ఆయన అట్లా వచ్చిండు. పార్టీ పెట్టిన తర్వాత 2001లో పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ పక్కనే కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చిన జలదోషాన్లో పార్టీ పెట్టిన తర్వాత కూడా పార్టీ ఆఫీస్కి రావాలంటే ఆయనకు కొద్ది కష్టంగా అనిపించేది రోజు రావాలంటే. ఇక అక్కడ ఇంటి దగ్గర నందినగర్లో ఇంటి దగ్గరికి ఎవరు రమ్మనేది, అప్పటి నుంచి ఆయిల్లే. ఇక అట్లా ఆయన కార్యాలయానికి వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల దాకా కూర్చోవడం అనేది వారానికి ఒక్కసారి 2 సార్లు ఉంటేనే పెద్ద విషయం అన్నట్టు పార్టీ ఆఫీస్ లో కూర్చోవడమే. కాబట్టి ఆయన ఆ విధంగానే ఆయన మొత్తం ఏం చేస్తారు సార్ మన ఇంట్లో కూర్చొని? ఇక ఆయనకి ఏంటంటే తనకు అనుకూలం, తనకు ఇష్టమైన వాళ్ళు, తనంటే గౌరవించే వాళ్ళు అనుకుంటాడో, తను చెప్తే వినేవాళ్ళు అనుకుంటాడో, కానీ వాళ్ళతోటి ఎక్కువ ముచ్చట పెడతాడు. ఇక ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అని, ఏది పడితే అది అడిగి, ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఇష్టపడు, ఇరిటేట్ అవుతాడు. పెద్ద వాస్తవంగా చెప్పాలంటే ఆయన పెద్ద ఇగోయిస్టు, బాగా ఇగో ఉంటుంది, బాగుంటుంది. నాకే తెలుసు అంతా, నాకు తెలుసు అంతా, ఎవరికి తెలియదు అనే ఒక భావన ఆయన మీద, ఆయనకు అతి విశ్వాసం. చంద్రబాబు మీద బాగా కోపం ఉంటుంది కదా సార్ ఆయనకి. అంటే ఇక ఆయన 99 తర్వాత అది కనపడ్డది, కానీ 99 ముందు ఇప్పుడు వైస్రాయ్ ఆ మొత్తం ఆ కాన్స్పిరసీలో ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయనతో పనిచేసిండు కదా, మంత్రిగా పనిచేసిండు కదా. కాబట్టి ఈ ఇష్టాలు అనేవి ఆయనకి పర్మనెంట్గా ఉండవు. ఈ వైస్రాయ్ ఘటనప్పుడు కేసీఆర్ ఎటువైపు చంద్రబాబు వైపు? ఆయన వైపే మొత్తం నడిపిన దాంట్లో ఈయన కూడా కీలక వ్యక్తి. దాంట్లో ఉన్నది లేదని చెప్పడం, లేని ఉందని చెప్పడం, ఇక అన్నీ దందాలు నడిపిన దాంట్లో వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా అంతే, మా ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా అంతే, మంత్రిగా ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా అంతే. ఆయన రెగ్యులర్గా అంటే మామూలు అందరు పొలిటీషియన్ లెక్క కార్యాలయానికి రావడము, లేకపోతే ప్రజలను కలవడము, ఈ అర్జీలు తీసుకోవడము, ఇవన్నీ ఆయనకి ఏమవసరం? ప్రజల పట్ల ఎట్లుండే సార్? ప్రజలకు గరీబులకు న్యాయం చేయాలా, పేదవాళ్ళకి సాయం చేయాలా ఉంటుండనా? అంటే ఇక ఆయన అయితే నేను నా నియోజకవర్గంలో ఇట్లా చేసిన, దళితులకు చేసిన, అంటే గిరిజనులు తక్కువే అనుకో అక్కడ, నేను బహుజనులకు చేసిన, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన, వాళ్ళనే నేను ఎక్కువగా పైకి తీసుకొచ్చిన, ఇట్లా చెప్తాడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజలకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర సాధన కావాలి, రాష్ట్రం రావాలి. మనం 52, 53, 56, 69లో విఫలమైనాం. దశాబ్దాల కోరిక అది, దశాబ్దాల ఆశయం అది. కాబట్టి ఏమన్నా కానీ మంచోడా చెడ్డోడా, తాగుబోతా తిరుగుబోతా, కలుస్తలేడా అని కాకుండా ప్రజలు ఏమనుకున్నారంటే ఇది తెలంగాణ ఉద్యమం అనేది, ఇది ప్రజల ఉద్యమం, నాయకుని ఉద్యమం కాదు. అందుకనే కదా సాగరహారమైనా, మిలియన్ మార్చ్ అయినా, వంట వార్పులైనా, లేకపోతే సత్యాగ్రహాలైనా, ఇవన్నీ కూడా ప్రజలు అనేక రూపాల్లో ముందుకొచ్చి వాళ్ళు చేశారు. నాయకుడు పిలిపియకున్నా, ధూమ్ధాములైనా, లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు తక్కువే. అది ప్రజలు వాళ్ళంతట వాళ్ళు రాష్ట్ర సాధన కోసం చేసిన అవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు చేసినా ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి. కాబట్టి టీఆర్ఎస్ అనుకున్నారు, కానీ టీఆర్ఎస్ పిలిపించింది ఈవెన్ మిలియన్ మార్చ్ పిలిపియలే, సాగరహారం పిలిపియలే, ఇచ్చిన పైకే పాల్గొన్నారు, వాళ్ళు రాలేదు నాయకత్వం. కాబట్టి ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ప్రజల ఉద్యమంగా భావించి వచ్చిందే కానీ ఇదేదో ఒక నాయకుడు చెప్తే, తీర్మానం చేస్తే, పిలిపిస్తే
జరిగింది కాదు. ఇప్పుడు ఎవరు చెప్పాను వీళ్ళకి? సుమారు 1200 పైగా వాళ్ళ జీవితాలను, వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ కుటుంబాలని కాదని అర్పించిండ్రంటే ఎవరు చెప్తే చేస్తారు? ఓ నాయకుడు చెప్తే చేస్తాడా? ప్రజలకు అనిపించింది, ఆ? ప్రజలకు అనివార్యం అనిపించింది. ఇంతమంది లక్షలాది మంది ఉద్యమాల్లో భాగస్వాములు ఏంటంటే ఎవరు చెప్తే చేశారు? కొన్ని చోట్లనైతే 1000 రోజులు, 1100 రోజులు, 1200 రోజులు శిబిరాలు నడిపారు, అవును. సత్యాగ్రహ శిబిరాలు నడిపారు. అవును. ఎవరు చెప్తే చేస్తారు? ఎవడని చెప్తే చేస్తాడా? ఎవడు డబ్బులు ఇస్తే చేస్తారా? చేయమని చూద్దాం. ఇప్పుడు వాటర్ క్యాన్లతో దెబ్బలు తిన్నారు లాయర్లు, జర్నలిస్టులు, ఢిల్లీ దాకా పోయినరు. అవును సార్, ఆ? ఢిల్లీలో దెబ్బలు తిన్నారు. జర్నలిస్టులు దెబ్బతిన్నారు, లాయర్లు దెబ్బతిన్నారు, ఉపాధ్యాయ వర్గము, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఇంతమంది ఇన్ని నిర్బంధాలని, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు 60 రోజులు సుదీర్ఘ కాలం జీతాలు రాకున్నా సమ్మె చేస్తారా? చేయమని చూద్దాం. కాబట్టి ఇది ప్రజల ఉద్యమంగా నడిచింది. కాబట్టి ఇది ఏ పార్టీ చెప్తానో పొలిటికల్ చేసి కాంగ్రెస్ వాళ్ళు లేరా దీంట్లో, బీజేపీ వాళ్ళు లేరా దీంట్లో, కమ్యూనిస్టులు లేరా? పబ్లిసిటీ బాగా చేసుకున్నాడు. అది అందరి ఉద్యమాలు, అందరి త్యాగాలన్నీ కూడా ఆ అకౌంట్లో పడ్డాయి. ఏదో అంటారు చూడు, ఊరంతా తిరిగినా కానీ నా దొడ్లో వచ్చి పెండ పెడితే చాలన్న ఆలోచన ఉంటుంది చాలా మంది. నువ్వు ఎక్కడన్నా వెయ్యి, ఎవరి భూమిలన్నా వెయ్యి, ఎక్కడ మెత్తేంది, వచ్చి నా దొడ్లో పెండ పెడితే చాలు, నా అకౌంట్లో ఉంటుంది అది. సో కేసీఆర్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అయింది. అంతే, టీఆర్ఎస్ అనేది ఆ విధంగా ఆ రోజుల్లో ప్రపంచానికి, దేశానికి మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు చేయని, కాంగ్రెస్ వాళ్ళు చేయని, ఎవరు చేయని, ఆఖరికి మీరు అన్నట్టు బిల్లు పెట్టినాడు ఆయన పార్లమెంట్లో లేకున్నా తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందన్నారు? కేసీఆర్. మరి మీడియా ఫోకస్ కూడా బాగా చేసింది కదా సార్ కేసీఆర్ ని. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఉద్యమ పార్టీకి ఆ రకమైనటువంటి ఫ్లేయర్ ఉంటుంది. సార్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రంలో చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ విధంగా ఏమైనా ఉందా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? నేనైతే అట్లయితేనే అనుకోవడం లేదు, అట్లా అయ్యే అవకాశాలు. ఎందుకంటే అలాంటి మాటలు మీ వరకు కూడా వినిపించినాయా? అంటే బయట పేపర్లలో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, లేకపోతే ఈవెన్ అలా కొన్ని సందర్భ బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రచారాలు అనుకో, వాదనలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అంటుండు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమో మరి, మనం అయితే ఇప్పుడు అటువంటి జోష్యాలు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాట ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిందాం, ఏమవుతుంది? ఇప్పుడు మన మహారాష్ట్ర ఎపిసోడ్ చూసిన తర్వాత శివసేనలో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఒక టర్మ్ నడిపిన తర్వాత షిండే ఇప్పుడు ఏమైండు? డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాడు, ఇంకా 6 నెలలకి తెరమరుగైపోతాడు. ఇప్పుడు కూడా ఒక పెద్ద పార్టీలో, ఒక జాతీయ పార్టీలో మనం స్నేహితం చేస్తున్నామంటే బలవంతునితో బలహీనుడు స్నేహితం చేసినప్పుడు బలవంతుని కింద బలహీనుడు నలిగిపోతాడు. అంతే కదా. పెద్ద కార్పొరేట్ సంస్థల కింద చిన్న వ్యాపారస్తుడు ఏమవుతాడు? గిలగిల కొట్టుకొని చేస్తాడు. వీళ్ళ ఐడెంటిటీ వీళ్ళు పోగొట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు బీజేపీలో పోతావు. ఏంటి నీ స్థానం? పోయిన పరిస్థితి ఏమైంది? రాజేందర్ పరిస్థితి ఏమవుతుంది? ఇలా రాజేందర్ లాంటి వాడికి ఏమి లేవా, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పార్టీలో పోయినోడికి అతిగతి లేదు. ఇప్పుడు ఏం అవసరం? బీజేపీకి బీఆర్ఎస్ తోటి అవసరం ఏంటిది? వచ్చే లాభం ఏంటిది? ఏమైనా ఉన్నదా కొత్తగా? ఏం లేదు కదా. కాబట్టి నేను అనుకోవడం, వీళ్ళు పోవడమైనా వాళ్ళు తీసుకోవడమైనా అంతా ఏదో బీజేపీ ఫలితం ఇస్తుందనో, లేకపోతే బీఆర్ఎస్ పోయినంత మాత్రాన ప్రజలు ఈ కూటమినో లేకపోతే వీళ్ళు ఈ చేరికల్ని అప్రిషియేట్ చేస్తారనో, ప్రజలు ఆమోదం తెలుపుతారని అయితే కనిపిస్తలేదు. వాతావరణం అట్లా కనిపిస్తలేదు. కాబట్టి వాళ్ళు తెలంగాణ వాదం నినాదం పేరుతోటి, ఐడెంటిటీ తోటి ముందుకు పోతే తప్ప, అసలు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇక టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే యాక్సెప్ట్ చేయని జనము ప్రజలు బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో మర్జ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ బీఆర్ఎస్ తీసుకుని బీజేపీలో మర్జ్ చేస్తే
లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ రాబోయే ఎన్నికల్లో కానీ వన్ సైడ్ ఉండే అవకాశం ఉండదు సార్ తెలంగాణ ఏముండదు అట్లా ఏమి అట్లా ఏముండదా? ఏముండదు. ప్రజలు బీజేపీకి ఆల్రెడీ 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్నాయి. ఆ విధంగా ఏమన్నా ఇప్పుడున్న పరిస్థితులలో అటువంటి దాన్ని ఏదైనా కానీ ఉమ్, ప్రజలు పార్టీల విలీనాన్ని కానీ లేకపోతే పార్టీల మధ్య జరిగే ఒప్పందాలని ప్రజలు చాలా ఉమ్, కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఉమ్, ఇది ఏ రకమైనటువంటి సంబంధం బంధం అని ఆలోచిస్తారు. ఓకే. కాబట్టి తెలంగాణ అసలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీ అనే ప్రజలకి బాగా అర్థమైన విషయం అది. ప్రజలు ఇప్పటికీ దాన్ని ఉద్యమ పార్టీనే భావిస్తారు. మా పార్టీ అనుకుంటారు, మా కోసమే ఏర్పడిన పార్టీ అనుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇటువంటి తిక్క పనులు చేస్తే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఉమ్, ఇప్పుడు చూడరాదు, మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగితే వాళ్ళు ఏం చెప్పిండ్రు? బీఆర్ఎస్ పేరు తీసేసి టీఆర్ఎస్ పెట్టమన్నారు. చాలా వరకు కూడా అంతా 98% మంది వాళ్ళే ప్రకటించుకున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ ఐడెంటిటీని కనుక పక్కకు పెడితే వాళ్ళు మునుగుతారు. వాళ్ళు ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకుంటారో వాళ్ళు కూడా మునుగుతారు. ఓకే సార్, మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవంలో ఆ సభ ఏ విధంగా జరిగింది అంటారు? సభకి జనాలు వచ్చినా కూడా కేసీఆర్ మాట్లాడింది అంతగా పేలలేదు, సభ సక్సెస్ఫుల్ కాలేదని చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఆ సభ మీద? అంటే ఎప్పుడు కూడా మనం ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడే భాషకి ప్రజలు స్వీకరించేదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడుతాడు, దేని మీద మాట్లాడాలా? ఆయన మాట్లాడిన మొత్తం 40-45 నిమిషాల్లో ప్రజల నుంచి ఈ ఉత్సాహం కానీ ఉరుకలు అంటే కానీ ఆయన ముందు మాట్లాడినట్టు విధంగానే మాట్లాడినాడు. పాత సామెతలు మాట్లాడిన ప్రజలు మొత్తంలో ఒకే ఒక అంశం మీద ప్రజల నుంచి ఆమోదం వచ్చింది, ప్రజల నుంచి కేరింతలు వచ్చినాయి, ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఏంటిది? కగారు మీద మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్ మాత్రమే, కగారు. ఛత్తీస్గఢ్ కగారు కర్రగుట్ట. మీద మాట్లాడి కర్రగుట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వచ్చింది. ఉమ్, అంటే అర్థం ఏంటిది? మిగతా విషయాలన్నీ కూడా ప్రజలు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అనేది కదా అర్థమైంది. ఉమ్, స్పందన రాలే, ఉమ్, రొటీన్ విషయాలు అన్నట్టే ఫీల్ అయిన వాళ్ళు. ఉమ్. కాబట్టి ఇప్పుడు సార్, ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశం అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ళు అయింది, అంతేనా? అది రజతోత్సవ బీఆర్ఎస్ది కాదు, రజతోత్సవ టీఆర్ఎస్ది కాదు. ఉమ్. అందుకనే కేసీఆర్ చాలా జాగ్రత్తగా దేంటి సార్? టిఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవం అన్నాడు. ఆహా. ఎందుకు? టిఆర్ఎస్ 25 ఏళ్ళు లేదు, ఉమ్, బీఆర్ఎస్ 25 ఏళ్ళు లేదు, ఉమ్. ఉన్నదేంటిది ఒక్క గులాబీ జెండానే ఉన్నది. అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా 25 TRS ఎందుకు లేదు టిఆర్ఎస్? ఎక్కడున్నది? 2022లో అయిపోయింది కదా దాని పని. ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్. మరి ఎట్లుంటది? ఎట్లా రజతోత్సవం అవుతుంది? ఎట్లా రజతోత్సవం అవుతుంది? కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఇటువంటి వాటిని కౌంట్ కూడా రాదు కదా సార్. 2001లో పార్టీ పెట్టిండు, అవును. ఇది 2025, అవును. 24 సంవత్సరాలు అవుతాయి కదా సార్. సరే 24 అంటే అయిపోయి రజతోత్సవాలు. 25 జరగబడ్డట్టు. ఉమ్, అయితే ఇప్పుడు టీఆర్ఎస్కి అది 25 ఏళ్ళు కంప్లీట్, 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరం కాదు. ఉమ్. బీఆర్ఎస్కి అంతకంటే కాదు. ఓన్లీ గులాబీ జెండా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవం అన్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉహుం. గులాబీ జెండాకి మాత్రమే రజతోత్సవం కానీ అనేది. మనం పాయింట్ అవుట్ చేయలేదు సార్ అంత సభకు ముందు కూడా. ఏమి రజతోత్సవం ఇది? పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ కాదు కదా బీఆర్ఎస్. మాలాంటి వాళ్ళం అడిగినాం, మాట్లాడినాం. ఎందుకంటే మీకు చరిత్ర తెలుసు కాబట్టి, ఆ విషయం తెలుసు కాబట్టి మేము మాట్లాడినాం. 2022 అక్టోబర్లోనే బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఇంకా నీకు ఎట్లా 25 ఏళ్ళు అవుతుంది? కాదు అది. సరే, ఏది ఏమైనా ఆ సమావేశం అనేది మొత్తంగా ఒక్క కగారు మీద మాట్లాడిన అంశం మీదనే, లేకపోతే కాల్పులు కానీ చర్చల మీద మాట్లాడిన దాంట్లోనే అది ప్రజల నుంచి స్పందన వచ్చింది. ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక మిగతా అన్ని రొటీను, ఆయన మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మిగతా
పేరు చెప్పకుండా రేవంత్ మీద మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడినా, లేకపోతే వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాల మీద మాట్లాడినా, అవన్నీ కూడా పెద్దగా చర్చనీయాంశాలు కాదు ఈ సమయంలో. ఓకే. కానీ ఆయన మాట్లాడుతూ ఆయన స్పీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోసం మాట్లాడినాడు, తిట్టినాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరే తీయకుండా మాట్లాడినాడు సార్. ఏమంటారు దీని మీద? ఏమో ఇప్పుడు ఆయనకి అని చెప్తే కదా ఇందాకనే పెద్ద ఈగోయిస్ట్ ఆయన. ఈగోయిస్ట్. కాబట్టి ఆయనకి నిద్రపోతున్నా సార్ ఆయన సరే? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే పదం వాడడం ఆయనకి తనను తాను తగ్గించుకోవడం నేను ఈ అనుకున్నాడు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా అనే మాట ఎక్కడ రాలే. అనడు. వాడేంది పోయి ముఖ్యమంత్రి అన్నా? ఆయనకి ఏదైనా ఉంటుంది. ఆయనకి ఏ రకమైన అభిప్రాయం ఉండొచ్చు. కానీ పార్లమెంటరీ రాజకీయాల్లో రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు ప్రజాప్రతినిధులు పెట్టుకోవద్దు. ఆయన ఏ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆయన ముఖ్యమంత్రి. అవును సార్. కాబట్టి ఈ రాష్ట్రానికి అధిపతి అయినటువంటి రాష్ట్రానికి ఒక పాలక పార్టీకి అధినేత అయినటువంటి ఆయన్ని మనము ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా గౌరవంగానే భావించాలి. అంశాల వారీగా నువ్వు మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, ఏమైనా చేయవచ్చు, అది వేరే విషయం. కానీ నేను ఆయన ముఖ్యమంత్రిగానే గుర్తించాలంటే ఎట్లయితుంది? చట్టబద్ధం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది, చట్ట వ్యతిరేకం అవుతుంది. గుర్తించాలంటే ఎట్లా? గుర్తించాలి కదా. గుర్తించాలి. అందులో నువ్వు ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి స్థాయిలో ఉన్నావు, మరి గుర్తించకపోతే ఎట్లా? ఇన్ని రోజులు అందుకే మౌనంగా ఉన్నా, ఇప్పటి నుంచి బయలుదేరుతా ఇట్లా చాలా సార్లు చెప్పాను. ఇటువంటి అన్ని మనం రాడా సార్? ఇంకా ఈ 3.5 సంవత్సరాలు ఏమో చూడాలి మరి ఏం చేస్తున్నాడు. మనం చూద్దాం, ఒక 2 నెలలు అయితే తెలిసిపోతాయి కదా. అప్పుడు మనం అరే నువ్వు లక్షలాది ప్రజల ముందు మాట్లాడినావు, వాళ్ళకి ఒక హామీ ఇచ్చినావు, నేను వస్తా, నేను తిరుగుతా, మీ వెంటనే ఉంటా, డామ్ డూ అని ఎన్నో మాట్లాడే, పోలీసులకు కూడా కొన్ని సురుకలు పెట్టినట్టు మాట్లాడి, ఇంకెవరికో డైరీ రాసుకోమంటుండు కదా. అదే ఎన్నో మాట్లాడండి కదా. మరి ఇంట్లో కూర్చుంటే ఎవరు నమ్ముతారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేస్తున్నారో పోలీసులు అదే విధంగా పనిచేస్తున్నారా సార్? ఇంకా వేరే విధంగా ఏమైనా పనిచేస్తున్నారంటారా? ప్రభుత్వాలతోటి సంబంధం ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పోలీసులు వాళ్ళు చెప్పినట్టే ఇంటరే, ఎమ్మెల్యే చెప్పినట్టు, మంత్రి చెప్పినట్టు. ఇప్పుడు ఏమైపోయినాయి? పోలీస్ స్టేషన్లు ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? ఉత్తరే పెట్టుకుంటారు. అక్కడ అంబేద్కర్ బొమ్మ, గాంధీ బొమ్మ పెట్టుకుంటారు కానీ, లేకపోతే రాజ్యాంగం పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టుకుంటారు కానీ, ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ పోలీస్ అధికారి అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాడా? లేకపోతే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అది రెవెన్యూ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కావచ్చు, పనిచేస్తాడా? ఎమ్మెల్యేలు చెప్తే, మంత్రులు చెప్తే, పాలక పార్టీ చెప్తే అది చేస్తాడు. ఈవెన్ ప్రతిపక్షమోడు మాజీగా ఉన్న ఎమ్మెల్యే వచ్చినా, మాజీ మంత్రి వచ్చినా ఆ రోజుకి ఆ నిమిషాన్ని లెక్క చేయరు. కాబట్టి ఇంకా పోలీసులు వాళ్ళ పాత్ర అనేది వాళ్ళ రాజ్యాంగబద్ధంగా లేదు, లేకనే కదా ఈ బాధ అంతా. అది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఈ సమస్యలు ఎందుకు? కాబట్టి ఆయన పోలీసులకి అదే ఇటువంటి చురుకలు పెట్టి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఏదో వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళకి ఏదో చేసిండు. కానీ ఎక్కడ వింటారు? ఎవడు వింటారా? ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏది కగారు మీద ఆయన ఉత్తరం రాస్తా అన్నది కానీ, లేకపోతే జనంలో వస్తా, తిరుగుతా, జనం వెంట ఉంటా అని ఏదైతే మాట్లాడిండో అది కనుక ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి, గొప్ప ఫలితాలు వస్తాయి. అది నువ్వు ఏ పార్టీలో మర్జీ కావాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. కానీ మళ్ళా ఇదే ఏదో నేనేదో చెప్పినా కానీ నా దారి నాదే అంటే ప్రజలు ఇక పెద్దగా తీసుకోరు దీన్ని. సరే, ఇప్పుడు ఆయన ఉన్నపలంగా మాట్లాడుతూ చంద్రబాబు పేరు మళ్ళీ తీసుకొచ్చినాడు. చంద్రబాబు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు తెలంగాణకి. ఎందుకు సార్ చంద్రబాబుని బాగా టార్గెట్ చేస్తారు? అంటే చంద్రబాబుని టార్గెట్ చేయకుండా, తెలంగాణ వ్యతిరేకులను టార్గెట్ చేయకుండా తెలంగాణ ఎమోషన్ ఎట్లా ఉంచలేవు కదా. తెలంగాణ సెంటిమెంట్, ఎమోషన్ డ్రామా సార్ మొత్తం ఇది. తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, తెలంగాణ ఎమోషన్స్ వాళ్ళని తిడితే అంతే కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మంచిగా ఉంటాడు,
చంద్రబాబుని తిడితే ఇక్కడ మైనస్ అవుతుంది, ఆయనకు ప్లస్ అవుతుంది, అంతేనా? అంతే కదా. నీకు నీ శత్రువుని తిట్టకుండా నీ శత్రువు ఆయన శత్రువు ఎవడనుకుంటుండే ఇప్పుడు ఉమ్. ప్రజలైనా కానీ వాళ్ళు ఇప్పుడు రేవంత్ని తిడితే ప్రజలు అంత పెద్దగా స్వీకరించరు. చంద్రబాబుని తిడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. తెలంగాణ వ్యతిరేకులని, తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరినైనా సరే మాట్లాడినప్పుడు దానికి ఉండే రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఉందా సార్ రెస్పాన్స్ వచ్చింది? ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కగారు మీద మాట్లాడుతూ చూడరాదు ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. లక్షలాది మంది వాళ్ళ స్పందన చూసినాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏమనుమానం. అది భారత ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడింది కాబట్టి అది ఉంది. అంటే చంద్రబాబు మీద మాట్లాడితే కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఉండదనే ఏం లేదు. అసలు ఆపరేషన్ కాగారు ఏంది సార్? అసలుకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంది? ఎందుకు ఆ విధంగా వాళ్ళు తవ్వకాలు చేపడుతున్నారు, చంపుతున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు కగారు పేరుతో చేస్తున్నది అది రాజ్యాంగ వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. కాబట్టి మాలాంటి వాళ్ళందరం మేము ఏమంటున్నామంటే, మీరు ఇటువంటి ముహూర్తాలు పెట్టి, డెడ్ లైన్లు పెట్టి, చంపుతాం, నరుకుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడితే దానివల్ల ఏమి ఫలితం ఉండదు. పోగా ప్రపంచ దేశాలు, ప్రపంచ మానవాళి ఈ తల్లి తన బిడ్డని చంపినప్పుడు ఎట్లనైతే విస్తుపోతుందో, అసలు ఊహించని పరిస్థితి భావిస్తారో, ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం తన బిడ్డల్ని, తన భారతీయుల్ని, తన పౌరుల్ని చంపుతా ఉంటే ప్రపంచమంతా నివ్వరబోతున్నది. ఎవరైనా కానీ తన భూభాగంలో తన ప్రజల మీద యుద్ధం చేస్తారా? ఏడన్నా జరిగిందా? అది జరుగుతుందా అట్లా? కాబట్టి ఏమంటున్నామంటే, మనం ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు భారతీయులు, వారు భారతమాత బిడ్డలు, వాళ్ళకి భారతదేశ సంపదను కాపాడినోళ్ళు వాళ్ళు మూలవాసులు. వాళ్ళు భారతదేశంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్కి సంబంధించిన భూభాగంలో ఉన్న ప్రజలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద ఇంత పగేందుకు, ఇంత కక్ష సాధింపేందుకు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటిది? వాళ్ళు అడుగుతున్న న్యాయసమ్మతమైన డిమాండ్లు ఏంటియో ఆలోచించవచ్చు కదా, వాటిని చర్చించవచ్చు కదా, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఒకవేళ ఆ సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ లేకపోతేనో, లేకపోతే ఇంకా అనుకూల పరిస్థితులు లేకపోతేనో ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి. అంతేగాని భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ప్రకారము ఉన్నటువంటి ఆ భూభాగంలో ఉన్న ప్రజలని, ఆదివాసీలని, ఆ దండకారణ్యంలో ఉన్న ప్రజల్ని ఎట్లా ఒప్పించాలి, మెప్పించాలని ఆలోచన చేయకపోతే ఎట్లా? ఇంకొకటి, ఇప్పుడు అసలు ఈ చర్చల పరంపర అనేది ఇవాళ ఇది ఇప్పుడుది కాదు. ఇది 2022-23లోనే బీజేపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ శాఖ, బీజేపీ శాఖ, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, మేము మా ప్రభుత్వం వస్తే మేము ఆదివాసీలతో చర్చిస్తాము, ఆదివాసీలకు అండదండగా ఉన్న మావోయిస్టులతోటి చర్చిస్తాము అని వాళ్ళే ప్రకటించారు. మా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, బహిరంగ ప్రకటనలు చేసిండ్రు. ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఏదైతే 23 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ నవంబర్ 7, నవంబర్ 17 2 విడతలుగా అక్కడ పోలింగ్ జరిగింది. దానికి ముందు జరిగిన అనేక బహిరంగ సభల్లో వాళ్ళు ఈ విషయాలే చెప్పిండ్రు. ఈ విషయాలు చెప్పడం వల్లనే ఆ పూర్వ బస్తర్ జిల్లా అంటారు, ఆ పూర్వ బస్తర్ జిల్లా ఇప్పుడు 6 జిల్లాలు అయింది. ఏది బస్తరు, కాంకేరు, సుకుమా, బీజాపూరు, దంతెవాడ, నారాయణపూర్, ఇట్లా ఏదైతే అయిందో ఆ జిల్లాల్లో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో వాళ్ళకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి అక్కడ 8 మంది గెలిచారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అసలు ఆ 8 మంది కనుక అక్కడ గెలవకపోతే ఇవాళ అక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో బస్తరు జిల్లాగా చెప్పబడే ఈ ప్రాంతాల్లో 12 మంది ఎమ్మెల్యేలలో 8 మంది కనుక గెలవకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు. అదే మన కాంగ్రెస్ కనుక గెలిచుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది. అంటే ప్రజలు మీరు చెప్పినటువంటి ఈ చర్చల పైన వాళ్ళు
నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు మీకు పట్టం కడితే మిమ్మల్ని ఎన్నుకుంటే నమ్మించి మోసం చేస్తారా? నమ్మక ద్రోహం చేస్తారా? ఇవాళ ఆదివాసీ సంఘాలు, వాళ్ళకి అండదండగా ఉన్న మావోయిస్ట్ పార్టీ చంపుకునే పోతున్నారు కదా సార్, చంపుకుంటే పోతున్నారు. చంపుకుండా పోతున్నారు. అరే కాల్పుల విరమణ చెయ్యి, కాల్పుల విరమణ ప్రకటించు. భారతదేశంలో కాల్పుల విరమణ ప్రకటన అనేది భారత రాజ్యాంగ పరిధిలోనిదే. అరే మాకు 5వ షెడ్యూల్ అమలు చెయ్యి, పేసా చట్టం అమలు చెయ్యి, 170 అమలు చెయ్యి, ఐటీడీఏ ద్వారా మా ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అవేవి చేయకుండా నేను చంపుతా, నరుగుతా, అంతం చేస్తా, రక్తపాతం చేస్తా అంటే అరే మన భారత రాజ్యాంగం ఇక్కడ ఉందా లేదా అని అనుమానం వస్తుంది. వాళ్ళు కూడా చర్చలకు రావట్లేదు కదా సార్. వాళ్ళు కూడా ఎవరు మావోయిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ఎందుకు వస్తలేరు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఒక కాల వ్యవధిని నిర్ణయించి మీరు కాల్పుల విరమణ ప్రకటించండి. కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము నిర్ణయించిన స్థలానికి మా ప్రతినిధులు, చర్చల ప్రతినిధులు వచ్చి చర్చలు చేస్తారని వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తా ఉన్నారు. ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కిడ్నాపులు జరిగినప్పుడు, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిడ్నాప్ జరిగినాయి. అక్కడ పోలీస్ అధికారులని లేకపోతే వేరే వాళ్ళని కిడ్నాప్ చేసినప్పుడు తెలంగాణ నుంచి అరగోపాల్ సార్ని కూడా చర్చల ప్రతినిధిగా, సంధి చర్చల కోసం అని ఉపయోగించుకున్నారు కదా. అంటే మీకు అవసరమైనప్పుడు మీరు మధ్యవర్తులని సహాయం కోరుతారు, సంధి చర్చల కోసం ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకవైపు వాళ్ళు మేము చర్చలకు సిద్ధము, సమయ వ్యవధిని నిర్ణయించి కాల్పుల విరమణ మీరు ప్రకటించి అవకాశం, అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తే మేము చర్చలకు రావడానికి సిద్ధమని వాళ్ళు అంటున్నారు. ఎందుకు చేయవు? అంటే ఇది భారత రాజ్యాంగంలో లేమా? మనం భారత ప్రజాస్వామ్యంలో లేమా? ఒక నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన, మనకు రాజ్యాంగం లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా మేము పాలన చేస్తామంటే ఎవడేం చేయలేడు. మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదంటే ఎవడేం చేస్తాడు? ఇక మాకు చంపుడే మాకు తెలిసిన విషయం అంటే ఎవడేం చేస్తారు? కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మానవత్వం కలిగిన మనిషి అని చెప్పుకునే ప్రతి వాడు ఈరోజు దేశ సంపదను కాపాడిన మూలవాసుల అరణ్య రోదన పట్టించుకోకపోతే మనం మనుషులమే కాదు, మనకు మానవత్వమే లేనట్టు లెక్క. కానీ ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయం కోసం మాట్లాడాడు సార్. కగారిని వెంటనే ఆపండి, కర్రగుట్టని ఆపండి అని చెప్పేసి. అయితే దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కశ్మీర్ ఉగ్రవాదుల దాడి ఏదైతుందో దీనికి సంబంధించి అంటే మీరు ప్రొసీడ్ కండి, మీతో మేము ఉన్నాము అనే విధంగా మాట్లాడడం కానీ, ఎక్కువగా దీనికోసం మాట్లాడకపోవడం, కేసీఆర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటారు సార్? అంటే అదేదో కావాలని మాట్లాడలేదని అయితే నేను అనుకోను. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన పొలిటీషియన్. ప్రజలు ఏం కోరుకుంటారు? చాలా మంది భారతీయులు చనిపోయినారు, సాటి తెలుగు వాళ్ళు కూడా 2-3 చనిపోయినారు కదా సార్. అయితే ఇది దాని గురించి ఆయనకి పొలిటికల్ బెనిఫిట్ దేని వల్ల వస్తుంది? రాజకీయ లబ్ధేనా సార్? అంతేనా? ఎవరైనా కానీ రాజకీయ పార్టీలు ఏ నినాదం, ఏ ప్రకటన చేసినా కానీ దాని వెనుక వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాలు ఖచ్చితంగా చూసుకుంటారు ఎవరైనా సరే. అని ఇప్పుడు బీజేపీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మరి ఇలా మాట మార్చింది. ఏమంటాం దాన్ని? ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇదే బస్తర్లో, ఇదే బీజాపూర్లో, ఇదే దంతెవాడలో, ఇదే నారాయణపూర్లో, ఇదే కాంకేర్లో ఆ ప్రాంతంలో పర్యటనలు చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడింది కదా. ఇవాళ ఏమైంది మరి? రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వాళ్ళు ఏమైనా సన్యాసులా? రాష్ట్రంలో చూసుకుంటే బీసీ కులగణనను పంపించడం జరిగింది, తర్వాత ఎస్సీ వర్గీకరణను కూడా ఆమోదం చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ కులగణన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరగాలన్నాడు, తెలంగాణలో జరిగి కేంద్రానికి పంపించారు. ఇలాంటి 2 ప్రతిష్టాత్మకమైన సందర్భాలకు సంబంధించి కేసీఆర్ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఆయన మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం కదా, ఆయన అందరు మాట్లాడేదాన్ని మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలా? పైగా రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం అది.
నేను ఎందుకు మాట్లాడాలా, నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలా ఉమ్, ఆ? అనేది ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు ఈ పనులన్నీ. ఆయన తెలియక అమాయకత్వంతో లేకపోతే స్కిప్ అయ్యి లేకపోతే మర్చిపోయి చేసేది ఏముండదు ఆయనకి. ప్రజలు అంటే ఒక టెరిటరీ, తెలంగాణ అనేది ఒక టెరిటరీ. తెలంగాణలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఉమ్, ప్రజలు దేని మీద ఎక్కువ మాట్లాడుకుంటారు, దాన్నే ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. దాని నుంచే ఆయన ఇవాళ చూడరాదు తెలంగాణ సమాజంలో ఆయన 9.5 సంవత్సరాల పాలనలో వచ్చిన విమర్శలు, ప్రతి విమర్శలు, ఇంకా ఎన్నెన్నో రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ ప్రజలు పక్కన పెట్టి కేసీఆర్ అరే బలగాల మీద మాట్లాడిండు, లేకపోతే చర్చలు అన్నాడు, కగారు మీద మాట్లాడిండు. నువ్వు తెలంగాణ, ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఏ పల్లెకు పో, ఏ చావడి కాడ, ఏ బొడ్రాయి కాడ, ఏ కూడల్లో కూడా గిదే మాట్లాడుకుంటారు ఇప్పుడు. ఒక్కసారిగా ఆయన తెలంగాణ సమాజంలో మళ్ళా ఒక చర్చనీయాంశమైన వ్యక్తి అయిపోయాడు కేసీఆర్. ఖచ్చితంగా అంటారా సార్? ఆయన మాట్లాడిన తర్వాతనే కదా ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా అందరూ మాట్లాడతారు ఇప్పుడు. నిజంగా కేసీఆర్ కనుక దాన్ని కనుక ప్రస్తావించకపోయి ఉంటే మాట్లాడేటోళ్ళ. ఇలా బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటూ, ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఈ 15 నెలల కాలంలో సార్, 15-16 నెలలు ఏ విధంగా ఉందంటారు సార్? ఇక ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ లేదు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది రాష్ట్రం, అప్పులు పుడతలేవు, పుట్టిన అప్పులన్నీ కూడా మళ్ళీ అప్పులు కట్టడానికే సరిపోతున్నది. ప్రజల సంక్షేమం చేయాలన్నా, ప్రజల మీద మార్పులు చేర్పులు చేయాలన్నా, ఇప్పుడు వాళ్ళ 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నా కానీ అంత సాధ్యమైన పని కాదు. ఇప్పుడు మనకి రాబడి తక్కువైంది, బయట నుంచి వచ్చే అప్పులు పుడతలేవు. ఏం చేస్తారు? ఏం చేయడానికి కూడా పెద్దగా అవకాశాలు అయితే మనకేం కనపడతలేవు. కానీ సరే, ఆర్థిక సంక్షోభం ఉన్నా, లేకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టే పరిస్థితి లేకున్నా, మేము భారత్ బచావ్ కావచ్చు, మేము అందరం చెప్పేది ఏంటంటే, మీరు ప్రజల్లో ఉండండి, ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ప్రజలు కనుక ఉన్న వాస్తవాలు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. కానీ అట్లా కాకుండా ముఖం చాటేస్తేనో, లేకపోతే ప్రజలకు అందుబాటులో లేకపోతేనో, ప్రజలు కనీసం వాళ్ళు వచ్చి కలవడానికి ప్రయత్నం చేస్తే కలవకపోతేనో, ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని పనులను కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు పోతలేరు ఊర్లలోకి, గ్రామాల్లోకి, లేకపోతే మంత్రులు పోతలేరు, సరి అయిన వాళ్ళు ప్రజలు తిరుగుతలేరు. ఇప్పుడు కొంత చేసిండ్రు, ఇప్పుడు ఏది రైతు రుణమాఫీ ఏదో చేసిండు, తర్వాత ఏదో మహిళలకి ఉచిత ప్రయాణ వసతి ఏదో చేసిండు, తర్వాత వాళ్ళు ప్రతిష్టాత్మకమైనటువంటి కులగణన ఏదో చేసిండు. ఇట్లా కొన్ని ఏదో చేసిండు, కానీ చేస్తే చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి పెద్దగా చేసుకొని చెప్పుకోవడం ఏంది అంటే వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, వాళ్ళ సోయిలు లేరు, చేసేది కూడా చెప్పుకోలేకపోతున్నారు. అంతేగా ఇప్పుడు చూసినాం కదా మనం, దగ్గర ఎన్ని 17,000 కోట్లు 20,000 కోట్లు ఏదో ఇచ్చారు కదా, మాఫీ జరిగింది కదా. ఏమైంది? ఏం చెప్పుకోగలుగుతాను? ఇప్పుడు ఎట్లా సార్, అక్కడ తీసుకున్న దాంట్లో అందరూ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, లైక్ చేసే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు చెప్పారు కదా సార్ బయటకు వచ్చి. అదే వాళ్ళు చెప్పుకోరు. నువ్వు పార్టీ తరపు నువ్వేం చేస్తున్నావు, నీ పార్టీ ఏది? ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఫెయిల్ అయిందంటారా? అంటే ప్రభుత్వం ఏదో కింద మీద పడుతుంది, వాళ్ళలో అనైక్యత ఉన్నది. పార్టీలో పెద్ద ఆ స్థాయిలో ప్రచారం చేసి పబ్లిక్ని చూరగొనే నాయకత్వం లేకపోవడం, అంతా బిజీ అయిపోయాను. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు అదే ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు కదా. ఇక ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చదువుకోవడమే సరిపోతుంది, వాళ్ళ వ్యక్తిగత పనులకి సరిపోయింది. ముఖ్యమంత్రి కూడా సొంతంగా ఇమేజ్ వస్తలేదు, ఇక్కడ ఎట్లా వస్తుంది? రాదు కదా, కష్టం. అది అంత ఈజీ కాదు. ఏదో ఒక రోజు మాట్లాడి 2 రోజులు మాట్లాడి మీడియా ముందు మాట్లాడితే రాదు. అది నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో కష్ట సుఖాల్లో ఉండాలా, ప్రజల యొక్క సమస్యలు అడ్రస్ చేయగలగాల. ఉంటే అప్పుడు ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను ఎందుకు పట్టించుకోవాలా? కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి పోవాలి, ప్రజల్లో నిరంతరం ఆ సమస్యలని
పరిష్కారం అనేది సెకండరీ. వినాలి కదా అసలు సమస్యను విన్నవాడు ఎవడు అసలు? విననే ఇంటలేరు. ఇన్న తర్వాత పరిష్కరిస్తావా లేదని తర్వాత విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలు చాలా ఆశతోటి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. దాని తగ్గ స్థాయిలో వాళ్ళు కనుక పాలన చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. చూడాలి మరి ఏంది కొద్ది మనకి ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు అన్నట్టు 15 నెలలు 16 నెలలు అయింది. ఇంకొక 6 నెలలు 1 ఇయర్ అయితే మనకి పూర్తిగా ఇక నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తెలిసిపోతాయి. సార్ ఉన్న పలంగా ఇండియా కనుక వార్ ప్రకటిస్తే ఇది జరిగే పరిణామాల్లో ఎట్లుంటుంది సార్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే? అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశమైనా కానీ ఇండియా వైపు పాకిస్తాన్ వైపు ప్రపంచ దేశాలు ప్రపంచంలో ఉన్న పేరు అగ్రరాజ్యం అనే పేరు లేకున్నా కానీ బలమైన శక్తిని కలిగిన దేశాలు ఎవరో ఒక వైపు పోతున్నారు. పాకిస్తాన్ వైపు వాళ్ళు పోతారు, ఇండియా వైపు వేరే వాళ్ళు వస్తారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇదే జరుగుతుంది. అది మంచా చెడ ఎవడు చూస్తలేడు. కాబట్టి ఇదంతా వీటన్నిటికి పరిష్కారం వాస్తవం ఏ దేశానికి కూడా ఏ దేశ పాలకులకు కూడా సమస్యని పరిష్కరించాలని లేదు. ఆ సమస్యని మేము మా పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఎట్టు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అంతే తప్ప దీన్ని పరిష్కారం చేద్దాము పరిష్కరిద్దాము అనే ఆలోచన ఎవరికి ఉంది? అటు పాకిస్తాన్ పాలకులకు లేదు, ఇండియా పాలకులకు లేదు. కాబట్టి ఈ సమస్య ఇట్లనే నడుగుతుంటుంది, ఇట్లనే జరుగుతుంటుంది. ఇది ఇంకా అదో రావణ కాష్టం అది. కాబట్టి దీని పూర్తి ముగింపు రావాలంటే భారతదేశ ప్రజలే చేయాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రం అంత ఉండొచ్చు. పాకిస్తాన్ ఎందుకు ఏం చూసుకొని పాకిస్తాన్ ఇంతగానో ఉరుకులాడుతుంది సార్? ఏం చూసుకొని ఏముండదు ఇక్కడ. ఏం చూసుకొని వాళ్ళ వెనుక ఉన్న శక్తి, వాళ్ళ వెనుక ఉన్న శక్తి ఆయుధ సంపత్తి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి అందించే బలం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అందిస్తారు. భారతదేశం కంటే ఎక్కువ ఉంటుందా సార్ పాకిస్తాన్ ఇదే విషయంలో? వాళ్ళ శక్తి అంటే మనం అట్లా శక్తిని కులమానంగా చూడలేము, కానీ కొట్లాడతారు వాళ్ళు కూడా కొట్లాడతారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ భూభాగ సమస్య ఉన్నదో, కాశ్మీర్ భూభాగానికి సంబంధించిన సమస్య ఉంది, ఇది అంతిమంగా మళ్ళా మనం ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ విషయంలో మాట్లాడుకున్నట్టే చర్చల ద్వారానే పరిష్కారం జరుగుతుంది. ఆ చర్చలు స్వార్థ ప్రయోజనాలతోటి ముడిపెట్టకుండా ఉంటేనే పరిష్కారం జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టకుండా ఉంటేనే పరిష్కారం జరుగుతుంది. ఏమంత పెద్ద విషయమా? పెద్ద విషయం కాదు. వీళ్ళకి ఏంటంటే ఎప్పటికీ ఇది ఇట్టనే ఉండాలి. ఇట్టనే ఉంటే పాకిస్తాన్ పాలకులకు ఉపయోగమే, ఇండియా పాలకులకు ఉపయోగమే. సరిహద్దు సమస్యలు, భారత సరిహద్దు సమస్యలు ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశ్ విషయంలోనైనా, చైనా విషయంలోనైనా, పాకిస్తాన్ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా సరే ఎప్పటికీ అది సమస్యగానే ఉండాలి అనేదే ప్రభుత్వాలు కోరుకుంటాయి, పాలక వర్గాలు కోరుకుంటాయి. అంతర్గత సంక్షోభాన్ని దారి మళ్లించాలంటే సరిహద్దు సమస్యలు ముందు తీసుకురావాలి. భారత ప్రజల ప్రధాన సమస్యల ఏజెండాని పక్కా దాన్ని పట్టియాలంటే సరిహద్దు సమస్యను తీసుకురావాలి. లేకపోతే ఏమవుతుంది? ఇవాళ మళ్ళీ ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అందరం దాని గురించే మాట్లాడుకుంటాం. ఏమైంది? ఇప్పటి వరకు యుద్ధాలు చేసినాం, చాలాసార్లు చేసినాం. భారత ప్రభుత్వం చాలా సందర్భాలు యుద్ధాలు చేసింది. ఏమైంది? సమస్య పరిష్కారం అయిందా? అందుకనే ఇక్కడ ఆదివాసీల విషయంలో కూడా మేము అదే చెప్తున్నాము. మీరు యుద్ధం చేస్తారు కావచ్చు, లేకపోతే మీరు చంపుతారు కావచ్చు, లేకపోతే గెలిచినామని అనుకుంటారు కావచ్చు, కానీ సమస్య పరిష్కారం ఇక్కడ అవుతుందా? అయిందా? మనం అంతకుముందు చేశారు కదా, పరిష్కారం అయిందా? మరి కాశ్మీర్ సరిహద్దుల్లో చేయలేదా? పాకిస్తాన్ సరిహద్దుల్లో చేయలేదా? ఇదే సర్జికల్ స్ట్రైక్ అని అదని ఇదని చేసింది కదా పుల్వామా అప్పుడు. మరి ఏమైంది? మరి ఎందుకు పరిష్కారం కాలే? మళ్ళీ పహల్గామ్ రూపంలో మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా సార్ మోదీకి సంబంధించి? భారతీయ జనతా పార్టీ ఉంటది ఖచ్చితంగా. మీరు ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా జనాలు అంటే
ప్రజలు ఈ విధంగా చనిపోతారని తెలిసి కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అంత వాడింది వాడుకోరు, ఉమ్, ఖచ్చితంగా వాడుకుంటారు. ఉమ్, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ చేసిండ్రు, బలగాలం పంపి ఎందుకు వాళ్ళు చనిపోయేటట్టు చేయడం? ఎందుకు పంపుతున్నావు? ఆడ అప్పటికే వాళ్ళు చెప్తున్నారు కదా, ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, బాంబులు పేలుతాయి, భీకరమైన పరిస్థితులు వస్తాయి, నష్టం జరుగుతుంది, ఎవరు రాకూరు అని కూడా చెప్తున్నారు. ఎందుకు పంపుతున్నారు? సస్తే వాళ్ళకి ఏమవుతుంది? జవాన్లు చచ్చిండ్రు, బలగాలు చచ్చినాయి, దాని పెద్దగా ఇది చేస్తారు. అసలు నిన్న నేను టీవీలలో చూసిన, అక్కడ పోయి భారతదేశ జెండాని అక్కడ ఏర్పాటు చేశారు. అరే, భారతదేశ జెండాని ఎక్కడ ఏర్పాటు చేయాలా? ఎక్కడ నాటాలా? కర్రగుట్టల మీదనా? అరే, 75 సంవత్సరాలుగా భారత భూభాగంలో, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో పోయి ఆ భూభాగం ఇంకా నాదని ఇప్పుడు చెప్పుకోవాలనా? 75 ఏళ్ళ నుంచి ఈ భూభాగం నాదని నీకు సోయలేదా? అంటే ఇప్పటి వరకు ఈ భూభాగం నీదని నీకు తెలియదా? ఎక్కడ చేయాలా? ఎక్కడ జెండా బాతాలా? భారత సరిహద్దుల్లో ఉన్న కాడికి పోయి మన విజయం సాధించి అక్కడ మన జెండా నాటాల. ఇక్కడికి వచ్చి జెండా నాటి పేద విజయం అని చెప్పి దాన్ని ఏదో మీడియాలో ప్రచారం చేసుకొని, అరే వాళ్ళు భారతీయులు, వాళ్ళు భరతమాత బిడ్డలు, వాళ్ళేమైనా పాకిస్తానీలా, వాళ్ళేమైనా బంగ్లాదేశీలా, వాళ్ళేమైనా చైనా దేశానికి సంబంధించిన పౌరులా? అరే, నీ బిడ్డలు. సార్, ఇండియాకి సంబంధించి సరిహద్దుల్లో ఇంకా కరెక్ట్ సరిహద్దులు లేవా సార్? ఇంకా చేసుకుంటే అవుతుంది, ఎందుకు ఉండదు? ఎందుకు సార్? అంటే ఇప్పటికే విరోధాలు అందరూ చొరబడుతున్నారు. చొరబడ్డప్పుడు ఏం చేసినావు? చొరబడ్డప్పుడు ఏం చేసినావు? నీ బలగాలు ఏం చేసినాయి? నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? నీ రక్షణ శాఖ ఏం చేసింది? పైగా మొన్న జరిగిన దాడి ప్లేస్ కూడా ఇప్పుడు చాలా బలవంతులు అంటున్నావు కదా, మా వాళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా బలవంతులు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏం చేసినావు? అక్కడ ఎందుకు సార్ రక్షణ కానీ పోలీసులు కానీ సిబ్బంది ఎందుకు లేరంటారు అక్కడ? జవాన్లు కానీ మన జరిగిన పహల్గామ్ అటాక్ దగ్గర ఇక మనము చూడాలా, ఇంకా దాని మీద అనేక రకాల కథనాలు వస్తున్నాయి. అంటే ఎత్తు ఉండి లోయలోకి పోవడము, కేవలం గుర్రాలు నడకదారే ఉంది, వాహన రాకపోకలు కూడా లేవు. రాకపోకలు లేనంత మాత్రాన అక్కడ బలగాలు ఉండవు, ఇంటెలిజెన్స్ ఉండదు. కాశ్మీరే ఒక యుద్ధ భూమి, ఖచ్చితంగా ఉండాలి కదా సార్ అక్కడ. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? భారత సరిహద్దుల్లోంచి వాళ్ళు ఎట్లా దొరబడ్డారు దేశంలోకి? పాకిస్తాన్ నుంచి ఎట్లా దొరబడ్డారు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లా వచ్చిండ్రు? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ ఐబీ ఏమైంది? నీ ఎన్ఐఏ ఏమైంది? నీ బలగాలు ఏమైనాయి? ఏమైనట్టు? వాళ్ళు ఎప్పుడో వచ్చిండ్రంటారు, 100ల సంఖ్యలో వచ్చిండ్రంటారు. ఎట్లా వస్తారు 100ల సంఖ్యలో? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడకుండా, దేశ రక్షణ కోణంలో చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేనా సార్? దేశ భద్రత కోణంలో చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లేదు మీరు రాజకీయాలకు వాడుకుంటా అంటే గిట్లనే ఉంటుంది. ఇట్లనే మొన్న అంతకుముందు ఏంటిది, అది పహల్గామ్ కంటే ముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, పుల్వామా అవుతుంది, ఇప్పుడు పహల్గామ్ అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది. ఇట్లనేగా సమస్య మాత్రం పరిష్కారం కాదు. అంతే కదా మరి, అంతే కదా. కాబట్టి వీటన్నిటికీ ఒక పుల్ స్టాప్ పెట్టాలంటే, పరిష్కారం దిశగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా స్వార్థానికి, రాజకీయాలకి ముడిపెట్టకుండా భారతదేశ భద్రతకి, భారతదేశ ప్రజల యోగక్షేమాల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే, ఇక్కడ ఇది హిందూ ముస్లిం గొడవగా చేయొద్దు, దీన్ని భారత ప్రజల భద్రతగా చూడాలి, భారత ప్రజల క్షేమం కోసం చూడాలి. హిందూ ముస్లిం గొడవ చేస్తే ఎట్లా? అటువైపు ఆలోచించొద్దు కదా. హిందువైనా ముస్లిం అయినా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు భారతీయులు కదా. సార్, ఫైనల్ గా మన బీఆర్ఎస్ సభకు సంబంధించి, ఆ సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవమే కదా, దీనికి సంబంధించి మొట్టమొదట మీరు అన్నట్టు జలదృశ్యం తన సొంత ఇల్లు కేటాయించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును కానీ, లేదా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరును కానీ ఎందుకు కేసీఆర్ అసలు విస్మరించిండు, ప్రస్తావించలేదు? ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు అది ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం మాట్లాడతారు? నేను అందుకనే పదే పదే చెప్పేది ఒకటే, వాళ్ళు వాళ్ళ ప్రయోజనం దృష్టిలో పెట్టుకునే ప్రజల యొక్క ప్రజలు ఈ రోజు దేని గురించి మాట్లాడుకుంటారు, ఏ విషయాలను ఎక్కువ చర్చిస్తున్నారనే దాని మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు.
ఇప్పుడు ఆ జయశంకర్ గురించి మాట్లాడుతానో, కొండ లక్ష్మణ్ గురించి మాట్లాడుతానో, లేకపోతే పార్టీ ఆవిర్భావానికి ముందు మాలాంటి వాళ్ళం మేమందరం ఏదైతే మొత్తం మా జీవితాన్ని తాకట్టు పెట్టి మా వయసుని, ఆర్థికాన్ని అన్ని తాకట్టు పెట్టి మేమేమైతే చేసినామో ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తారు? ఎందుకు ప్రస్తావిస్తారు? ఇప్పుడు ఉందా సార్ ఇన్నయ్యంటోడు కోన్కిస్కగాడు ఏం అవసరం? ప్రస్తావిస్తే ఏమైనా ఆయనకు వచ్చే ఏమైనా ఒరిగేది ఉన్నదా? ఆయన ఆయన ఒక సూపర్ మ్యాన్ అనుకుంటాడు. కానీ అన్నం పెట్టడం మర్చిపోదు కదా సార్. ఇక మిగతా వాళ్ళందరినీ ప్రస్తావిస్తే 10 మంది సూపర్ మ్యాన్ సృష్టిస్తారు కదా, 100 మంది సూపర్ మ్యాన్లని సృష్టిస్తే ఆయన సూపర్ మ్యాన్ ఎట్లయితాడు? కొండ లక్ష్మణ్ బాబుజీ ఇచ్చిన ఇల్లు ఏదైతుందో సార్ పాటవి జలదృశ్యం, అది దాని పరిస్థితి ఏంటి సార్? ఏమైంది ఇప్పుడు? అది ఏమున్నది చూస్తాం కదా మనం. ఏదో అమరవీరుల కోసం అని ఏదో చేసిండ్రు, వాళ్ళ జ్ఞాపకం ఏదో హడావుడిగా అప్పుడు ఎన్నికలకు ముందు ఏదో చేసిండ్రు. కానీ ఇప్పుడు ఎక్కడ వేసినా గొంగడక్కడే. అది వాళ్ళు అట్లే చేసిండ్రు. కొత్త వచ్చిన ప్రభుత్వం 16 నెలలు అయినా కానీ ఇప్పటికి దాని మీద పట్టింపు లేదు. దాని కనీసం అమరవీరుల జ్ఞాపకార్థం ఉద్యమకారుల ఆకాంక్షల కోసం అని ఏర్పాటు చేసి ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ అమరవీరుల కోసం ఏదైతే లేకపోతే ఉద్యమకారుల కోసం ఒక స్వచ్ఛంద సంస్థను అదే ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పచెప్తే అంతే అంతే. దీపం ₹1,00,00,000 ఖర్చు పెట్టి కట్టినది ఇది ఏమి కాకుండా అంతకుముందు కొండ లక్ష్మణ్ బాబుజీ ఓనా సార్ అది? ఇక సరే ఏదో వివాదాలు ఉన్నాయి. అది అది మొత్తానికి ఆయన ఇల్లు అది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు అది. సరిగా అది ఆయనకి డాక్యుమెంట్లు ఏమంటారు ఏదో అంటారు. ఏది ఏమైనా ఆయన సుదీర్ఘకాలం ఆయన అక్కడనే ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా అదే. మేము పార్టీ ఆవిర్భావం ఏప్రిల్ 27, 2001 ప్రారంభోత్సవానికి ఒక 15 రోజుల ముందే ఆయన అక్కడ ఖాళీ చేసి బయటికి పోయాడు. అప్పటిదాకా ఆయనే ఉన్నాడు అక్కడ. చాలా ఎకరాలు, గజాలే ఎకరాలు. కాబట్టి ఇక ఇప్పుడు ఏదో అంటారు చూడు మన పెద్దలు, ఒడు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడు చేరిన తర్వాత బోడమల్లన్నా అంటే అంతే ఉంటాయి. మనం అటువైపు నాలాంటి వాళ్ళమైతే మేము అటువైపు ఆలోచించాం. మన ధర్మంగా మనం ఏం చేయాలన్నా అది చేసినాం. ఇక రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం మనం పనిచేస్తాం, అంతే ఆలోచిస్తాం. సరే దీంట్లో కొంతమంది లాభపడతారు, కొంతమంది పదవులు వస్తాయి, కొంతమందికి ₹1,00,00,000 సంపాదించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అది అటువైపు ఆలోచించకుండా ఇప్పటికి కూడా మాలాంటి వాళ్ళందరం ఆలోచించేది ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి, అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకోవాలనేదే మా ప్రాధాన్యత. రైట్ సార్, ధన్యవాదాలు సార్.